సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి బంగారు లక్ష్మణ్ గారు అసామాన్యుడుగా దిగాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కఠోరమైన దీక్ష, అచంచలమైన దేశభక్తే ఆయనని ఉన్నతునిగా చేశాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి జరిగినటువంటి భీషణ పోరాటం ఏదైతే ఉన్నదో దాంట్లో బంగారు లక్ష్మణ్ గారు రాజీ లేని పోరాటం చేశాడు. నియంతృత్వానికి వ్యతిరేకంగా గలాన్ని విప్పినటువంటి యోధుడు, ప్రజాస్వామిక యోధుడు శ్రీ బంగారు లక్ష్మణ్ గారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక మంది ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది దేశంలో. కానీ బంగారు లక్ష్మణ్ అలా కాదు. ఆయన అంకిత భావంతో నమ్మినటువంటి సిద్ధాంతం కోసం దానిని పరివ్యాప్తం చేసేటందుకు బంగారు లక్ష్మణ్ గారు తన జీవితాన్ని అంకిత భావంతో తన జీవితాన్ని సమర్పించినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షుడైనప్పుడు దేశ విదేశాల నుండి 16 మంది ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ నుండి రాబడ్డటువంటి రాయబారులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని బీజేపీ చేపట్టింది అని బంగారు లక్ష్మణ్ గారిని కలిసేటందుకు వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన నిరంతరమైన కార్యశీలి, అకలంక దేశభక్తుడని ఈనాడు ఘనంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాము.